హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్గా మనం అయిపోయిన పేస్ట్లను పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా చేసి చూడండి. మనం ఇల్లంతా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అయిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని దానిలో ఉండే పేస్ట్ అంతా వచ్చేలాగా చూసుకోండి. తర్వాత ఒక షాంపూ తీసుకోండి, ఏదైనా షాంపూ మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని అందులో వేసుకోండి. ఆ రెండింటిని బాగా కలిపి పేస్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసి పక్క పడేయండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మరకలు ఎలా కనిపిస్తున్నాయో. అందులో ఒక క్లాత్ ముంచి పిండేసి మంచిగా తుడవండి. గట్టిగా తుడవడం వల్ల ఫ్రిడ్జ్ పై ఉండే మరకలు చూడండి మంచిగా పోతాయి, కొత్త దానిలా మెరుస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను హ్యాండిల్ దగ్గర తుడుస్తున్నాను, చూడండి ఎలా ఉందో. దీన్ని గట్టిగా తుడవడం వల్ల మంచిగా పోతుంది. మీరు పైపైన తుడిచినా సరే మంచిగా పోతుంది. తడి క్లాత్తో తుడవండి, తర్వాత పొడి క్లాత్తో తుడవండి, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత కొత్త దానిలో మెరుస్తుందో ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఈ అద్దం క్లీన్ చేద్దాం. చూడండి ఫస్ట్ దాన్ని ముంచి ఇలా తుడుస్తున్నాను వాటర్ పెట్టేసి. చూడండి ఎంత కొత్తగా ఉన్నో. తర్వాత పొడి క్లాత్తో తుడవండి. చూడండి ఎంత వైట్గా ఫ్రెష్గా కొత్త అద్దంలా మెరుస్తుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి, తొందరగా అయిపోతుంది పని, ఎక్కువ ఖర్చు లేకుండా. పడేసే పేస్టే కదండి. నెక్స్ట్ గ్యాస్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు గ్యాస్ని కూడా అలాగే మనం స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నాక దాన్ని ఇలా గ్యాస్ మనం ఎక్కువ ఇక్కడ మరకలు ఉంటాయి, ఆయిల్ మరకలు అవి అన్నీ పడుతూ ఉంటాయి కదా కర్రీస్, దాన్ని ఫస్ట్ తీసుకొని మంచిగా ఇలా రబ్ చేయండి. బాగా రబ్ చేశాక ఒక పొడి క్లాత్ తోటి తుడవండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈజీగా అయిపోతుంది. తొందరగా ఈజీగా అయిపోవాలంటే చిటికలో చేసుకోవచ్చు. మనం ఒక్కసారి చేసుకుంటే ఎన్నో ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి కొత్త దానిలా మెరుస్తుంది, ఫ్రెష్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది పేస్ట్తో కొత్త దానిలా మెరుస్తుంది, షైనింగ్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ కుక్కర్ కూడా చూడండి ఇలా అన్నం ఎలా పడిందో. ఇప్పుడు దానికి కూడా సేమ్ అలానే స్క్రబ్ చేశాను. తర్వాత ఇలా పొడి క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. అంతే, 2 minutesలో ఫ్రెష్గా కొత్త కుక్కర్లా అయిపోయింది. కుక్కర్ చూసేయండి, ఎంతో ఈజీ అండి. మనం టైం కేటాయిస్తే సరిపోతుంది అంతే. చూడండి కొత్త కుక్కర్ అయిపోయింది. నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్ మీద ఎక్కువగా పాలు కుక్కర్లు అలా పెడతా ఉంటాం కదా, అది పొంగిపోయి మొత్తం దాని మీదే అలాగే జిడ్డులా పట్టుకొని ఉంటుంది. దాన్ని కూడా మీరు ఇలాగా ఆ లిక్విడ్తో కొద్దిసేపు రబ్ చేసి ఇలా పొడి క్లాత్ పెట్టి తుడిచారంటే కొత్త దానిలా మెరుస్తుంది. అలాగే సౌండ్ బాక్సులు ఉంటాయి కదా మన ఇంట్లో, డస్ట్ పడుతూ ఉంటుంది, అవి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. మంచిగా క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, కొత్త దానిలా తలతల మెరుస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, మంచిగా షైనింగ్ వస్తుంది, కొత్త దానిలో డస్ట్ పోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బీరువా చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను. తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, సేమ్ అదే లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. తర్వాత బాగా ఇవన్నీ పోయేలాగా క్లీన్ చేసుకోండి. తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. అంతే, తొందరగా ఈజీ వేలో క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి చేసుకున్నామంటే ఎన్నో వస్తువులు మనం క్లీన్ చేసుకోవచ్చు. మిర్రర్స్, ఫోటో ఫ్రేమ్స్, డోర్స్, టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కబోర్డ్స్ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. బీరువా చూడండి ఎంత మెరుస్తుందో, మంచిగా కొత్త దానిలా మెరుస్తున్నాయి, షైనింగ్ వస్తుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా గట్టిగా ఎక్కడైనా ఎక్కువగా మరకలు ఉంటే గట్టిగా ప్రెస్ చేయండి, లేకపోతే ఇలా తుడిస్తే సరిపోతుంది. ఇలా తుడిచాక ఒకసారి పొడి క్లాత్తో కూడా తుడిచేయండి. అంతే, చూడండి మంచిగా అయిపోయింది నీట్గా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్